వస్తే ఇవాళ ఎలాగైనా అభి గురించి మొత్తం చెప్పేయాలి. లిల్లీ, ఎవరి కోసమో వెయిట్ చేస్తున్నట్లున్నా? ఎవరి కోసం ఏంటి? లిల్లీ, అరే నేను మాట్లాడుతుంటే అలా వెళ్ళిపోతావేంటి? చాటుగా ఇక్కడ జయంతి ఏం చేస్తుందబ్బా? ఎవరక్కడ? చెప్పు లిల్లీ. ఏం చెప్పాలి? నా మీద ఫైర్ అవుతావేంటి? వాట్ హ్యాపెన్ టు యు లిల్లీ? ఓ, సామాన్య లిల్లీతో ఏం మాట్లాడుతుందో వినాలనే ప్రయత్నం అన్నమాట. వాట్ లిల్లీ? నువ్వు ఎవ్వరి కోసమైనా ఎదురు చూడు, అది నేను అడగను. బట్ ఐ వాంట్ టు నో వన్ థింగ్. ఇందాక ఆంటీ ఏంటి నిన్ను అడుగుతున్నారు? ఏవీ లేదు. అబద్ధం. ఆంటీ నిన్ను అడగడం నేను విన్నాను లిల్లీ. దయచేసి నన్నేమీ అడగదు సామాన్య. లిల్లీ, నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? అమెరికా పాప, ఇక్కడ జయంతి వింటుంది. ఒక్కసారి ఇటు చూడు. లిల్లీ నోరు తెరిచి గాని గొడవ పడిందే, ఇక నువ్వు అమెరికాకి ప్యాకప్పే. అభి నుంచి కాపాడింది నేను కదా నిన్ను. అది తెలిసి కూడా నువ్వు నాతో ఇలా మాట్లాడడం, అసలు నాతో టోటల్ గా మాట్లాడలేకపోవడం నాకు చాలా బాధగా ఉంది లిల్లీ. ప్లీజ్ సామాన్య, లీవ్ మీ అలోన్. నా మూడ్ బాలేదు, అర్థం చేసుకో. ఆంటీ నేనేం అడిగారో చెప్పు, నేను ఇంకేం అడగను. ఈ విషయం అంతా నేను అమ్మని దొంగచాటుగా వింటున్నావా? ఇప్పుడు చూడు. నీకు కాబోయే వదిని లిల్లీ. నిన్ను ప్రేమగా చూసుకోవడమే నా డ్యూటీ. నీకే ప్రాబ్లం కలిగినా, ఎలాంటి నష్టం కలిగినా నాతో చెప్పు, నేను సాల్వ్ చేస్తాను. ఆంటీతో నీ ప్రాబ్లమ్స్ చెప్పకు. పాపం ఆంటీ హెల్త్ ఇప్పుడిప్పుడే బెటర్ అయింది కదా. ఆంటీకి మళ్ళీ ఏమన్నా అయితే కూతురుగా నువ్వు తట్టుకోగలవా? చెప్పు లిల్లీ. కాబట్టి ఆంటీని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. నా కోడలే. నా కూతురు గురించి ఇంతలా ఆలోచిస్తున్నావా? ఆ శామ్ మాటలు విని నిన్ను అనవసరంగా ఇబ్బంది పెట్టానమ్మా. చెప్పమ్మా, నా కూతుర్ని జాగ్రత్తగా చూసుకో. చల్లరిపోయి ఉంటుంది. నేను చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను లిల్లీ. ఎట్ ప్రెసెంట్ అభి మాత్రమే అక్యూజివ్ పర్సన్. నువ్వు గానీ ఈ మ్యాటర్లో ఓవర్గా వాగేవనుకో, అభి మ్యాటర్లో జరిగిన దానిలో నీ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉందని, అసలు తప్పు నీ నుంచే స్టార్ట్ అయిందని బయటపడుతుంది. ఆ తర్వాత నీ లైఫ్ ఏమవుతుందో, ఈ ఇంట్లో నీ పరిస్థితి ఏంటో అర్థం చేసుకుని మాట్లాడు. ఎవ్వరితో మాట్లాడినా ఓకే? ఇది నువ్వు ఎలా రిసీవ్ చేసుకున్నా నా కోరిక మాత్రం ఒక్కటే, నువ్వు బాగుండాలి. అంతే అంతే లిల్లీ. వెళ్ళు వెళ్ళు, ఫ్రెష్.
నా గురించే చెప్దాం అనుకున్నావా? నేను అంత తేలిగ్గా చెప్పనివ్వనే. అమ్మ అమెరికా పాప, ఇంత సడన్ గా మాట మార్చావంటే నువ్వు జయంతిని చూసావన్నది నాకు అర్థమైందిలే. అమెరికా బుర్ర కదా, ఏమైనా చేయగలవు, అసాధ్యురాలు. నేను మళ్ళీ కాల్ చేస్తాను. వాట్ బేబీ, మళ్ళీ ఏమైంది? క్లోజ్ అయింది అనుకున్న మ్యాటర్ మళ్ళీ రేస్ చేస్తున్నారు మామ్. వాట్? ఎస్ మామ్, ఆ అభి మ్యాటర్ని ఆంటీ డిటెక్ట్ చేస్తోంది. నాకు అర్థం కావట్లేదు. అసలు అభిని పరిచయం చేసింది సామాన్యేనా అని లిల్లీని గుచ్చి గుచ్చి అడుగుతుంది మామ్. అవునా? ఎస్, అదే టెన్షన్గా ఉంది. ఆ లిల్లీ గాని నా ఇన్వాల్వ్మెంట్ గురించి చెప్పిందా, నా పని ఫినిష్. ఆంటీకి నా మీదున్న గుడ్ ఇంప్రెషన్ అంతా పోతుంది. సూర్య కూడా చెప్తారు. దాంతో సూర్యని పెళ్లి చేసుకోవాలన్న నా ఎయిమ్. బేబీ, ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేయడం అవసరమా నీకు? ఈ హెడ్ఏక్ అంతా ఎందుకు నీకు? అందుకే మనం యుఎస్ వెళ్ళిపోదాం అన్నాను. కానీ నువ్వు నా మాట వింటున్నావా? మామ్, యుఎస్ వెళ్ళిపోతే మాత్రం నా విషయం తెలియకుండా ఉంటుందా? అయ్యో బేబీ, మనం యుఎస్ వెళ్ళాక వాళ్ళకి నీ గురించి తెలిస్తే ఏంటి, ఏం చేస్తారు? యుఎస్ వెళ్ళిపోయింది కదా అని వాళ్ళు నీ గురించి మర్చిపోతారు. సో లిసన్ టు మీ బేబీ, మనం తిరిగి యుఎస్ వెళ్ళిపోదాం. నో మామ్, సూర్యను వదిలి నేను రాలేను. ఇక్కడుండి మాత్రం ఆ అభి మ్యాటర్లో ఏ క్షణంలో ఏమవుతుందని టెన్షన్ పడ్డావు. అవసరమా బేబీ నీకు? మామ్ ప్లీజ్, ఈ మ్యాటర్లో ఏం చెయ్యాలో, లిల్లీ నోరు పర్మనెంట్ గా ఎలా మూయించాలో, అసలు ఏం చెయ్యాలో ఏదైనా ప్లాన్ ఉంటే చెప్పు మామ్. యుఎస్ అని మాత్రం అనొద్దు. ఆర్ యు మ్యాడ్? ఎస్, ఐ యామ్ మ్యాడ్. మ్యాడ్ ఫర్ సూర్య. హాస్పిటల్ కి వెళ్ళొస్తామన్న సమంత సూర్య ఇంకా ఇంటికి రాలేదేంటి? ఈ సమంత ఒకటి నాకు పెద్ద హెడేక్ లా తయారైంది. బేబీ, చైను, నైట్ క్రాకర్స్ అంతా నీ అరేంజ్మెంటే కదూ? అన్నయ్య ఫ్రెండ్ రాలేదనా? దీన్ని కాస్త ఆడుకుంటే నందికొండ వాగుల్లోన, నల్ల కొమ్మ నీడల్లోన, చంద్రకోన వాగుల్లోన, సంధ్య పొద్దు సీకట్లోన నీడల్లే ఉన్నా, నీతోనే వస్తున్నా. ఏం సామాన్య, సాంగ్ బాగుందా? నీకు ఈ సాంగ్ కరెక్ట్ గా ఉంది. స్టూపిడ్. అన్నయ్య ఫ్రెండ్ ఇంకా ఇంటికి రాలేదని చాలా కోపంగా ఉన్నావు కదూ? ఒళ్ళు మండుతున్నట్టుంది కదూ? నిప్పుల మీద నడుస్తున్నట్టుంది కదూ? గట్టిగా అరవాలనిపిస్తుంది కదూ? Shut up! అమ్మో, అంత కోపమా? నాకు భయంగా ఉంది. కొంపతీసి మళ్ళీ ఏమైనా పగలు కొడతావా ఏంటి? ఏంటి అలా చూస్తున్నావు? కోపం పిచ్చ పీక్స్ లో ఉన్నట్టుంది. కోపం పీక్ లో ఉంటే నీకే మెంటల్ వస్తుంది. మెంటల్ ఎక్కితే ఏదో ఒకటి పగలు కొడతావు కదా. అలా ఏం పగలు కొట్టాలని చూస్తున్నావు? నీలో పొగరు కోపం మెంటల్ కంట్రోల్ చేసుకో. ఇలా ఎవరి మీద పడితే వాళ్ళ మీద చూపిస్తే ఇంకో రకంగా ఉంటుంది. ఇక్కడ పగలు కొట్టడానికి ఏమీ లేవు కానీ ఓ పంచేయి. నీ తల గోడకేసి కొట్టుకొని పగలు కొట్టుకో. దట్స్ బెటర్. చంద్ర, డోంట్ ఇరిటేట్ మీ. అబ్బచ్చా, ఇప్పుడేదో కూల్గా ఉన్నట్టు.
అన్నయ్య ఫ్రెండ్ని ఇవాళ కూడా ఇంటికి రానివ్వకుండా సరదాగా ఎక్కడికైనా వెళ్ళమని కాల్ చేసి చెప్తా. చంద్ర వద్దు. ఏ? అన్నయ్య ఒక్క నిమిషం 1 సెకండ్, ఒక్క పిక్ తీసుకుంటా. ఇప్పుడు ఎందుకురా? అన్నయ్య ప్లీజ్ ఒక్క పిక్. అరే నవ్వన్నయ్య. ఫ్రెండ్ స్మైల్. ఇంకొకటి స్మైల్. ఓకే, స్మైల్. రే చాలా లాస్ట్. ఇంకా చాలేరా? సో నైస్. ఫేస్బుక్ లో పెట్టరా తమ్ముడు. లైక్లు, కామెంట్లు, షేర్లు, అబ్బో టాక్ ఆఫ్ ది టౌన్ అవుతుంది. స్టాప్ ఇట్. ఏయ్, నీకేమైనా మెంటలా? ఎందుకు బీపీ పేషెంట్ల అస్తమానం అలా అరుస్తావు? ప్లీజ్ సూర్య, ఇప్పటికైనా చెప్పొచ్చు కదా. శామ్, మళ్ళీ స్టార్ట్ చేసావా? చూడు, 7 days 7 gifts ప్లాన్ నాది కాదు. బిలీవ్ మీ. నువ్వు కాకపోతే ఇంకెవరు? చూసావా సామాన్య ఎంత టెన్షన్ పడుతుందో? పాపం తనకని నిజం చెప్పొచ్చు కదా సూర్య. అందరి ముందు చెప్పొద్దులే. పాపం సామాన్యని పక్కకి తీసుకెళ్ళి చెప్పు సూర్య. నువ్వు 7 days 7 gifts గురించి చెప్పకపోతే తను ఓవర్ నైట్ నిద్రైపోదు. ఏంటి శామ్ ఇది? నాకు సంబంధం లేని విషయంలో నన్ను ఎందుకు ఇలా ఎదిగించాలని చూస్తావు? మరి 7 days 7 gift ఆలోచన ఎవరిది? ఏంటి 7 రోజులు 7 బహుమతులా? సాముదినా? అవన్నీ నీకేనా? ఇందాక కార్లో వస్తుంటే ఎఫ్ఎం లో కూడా రేడియో జాకీ చేత హ్యాపీ బర్త్డే శామ్ అని చెప్పించాడు పద్మావదన. అవునా? వాట్? ఎఫ్ఎం లో కూడా చెప్పారా? అవును. నేనెవరో ఎఫ్ఎం వాళ్ళకి ఎవరు చెప్పారో. ఎలా ఏముంటుంది సాముదినా? అంతా సూర్య ఏర్పాటే అయి ఉంటుంది. అక్క, నువ్వు కూడా ఏంటి? ఇప్పటికే వీళ్ళిద్దరూ నేను కాదు, నాకు సంబంధం లేదని చెప్తున్నా వింటం లేదు. ఇక నువ్వు కూడా ఇలా మాట్లాడితే నన్ను దేవుడే రక్షించాలి. పైకి ఇలా అంటున్నావు కానీ ఫ్రెండ్ కోసం 7 days 7 gifts సూపర్ ప్లాన్ చేసావన్నయ్య. రే, అవును, ఇలాంటి ప్లాన్స్ వేయడంలో సూర్య నువ్వే గ్రేట్. అక్క, సూర్య గారు, అసలు మీరు ఆహా అప్రిషియేట్ చేయడానికి మాటలు కూడా చాలవు. ఎనీవే, మా సిస్టర్ అదృష్టవంతురాలు. మరేమనుకున్నారు? మా తమ్ముడు మీలా అనుకున్నారా ఏంటి? ఇలా కాదు, మీ అందరినీ సైకియాట్రిక్ చూపించాలి. ఏమండి, పదండి.
చేయడానికి వచ్చావు? కొత్తగా అడుగుతావేంటి? నీకు హెల్ప్ గా ఉండడానికి వచ్చాను. నో, నాతో ఉండాల్సిన అవసరం లేదు. అదేంటి? అవసరం లేదని చెప్తున్నాను కదా, వెళ్ళు. అయ్యో అదేంటి సముద్న, తల తిరిగితే ప్రమాదం కదా. తిరిగితే ఏమవుతుంది? ఇంకొంతకాలం బ్రతకాలని రాసుంటే బ్రతుకుతాను, లేకపోతే చస్తాను. ఏంటా మాటలు? నువ్వెంత, నీ వయసు ఎంత, నీ అనుభవం ఎంత, నువ్వు పడుతున్న బాధ ఎంత? ఇలా చావు గురించి మాట్లాడుతున్నావేంటి? యాక్చువల్లీ అమ్మమ్మ, ఎలాంటి విషయం అయినా సరే నువ్వు మాట్లాడుతుంది తప్పు. చావు నుంచి తప్పించుకోవడం అంటే ఒక పునర్జన్మతో సమానం. భగవంతుడు ప్రసాదించిన పునర్జన్మ గురించి అంత హీనంగా మాట్లాడడం తప్పమ్మా. ఇంకెప్పుడు ఇలా మాట్లాడకు. సూర్య, వెళ్ళి ఎవరో ఒకరు శామ్కి తోడుగా ఉండండి. మిగిలిన వాళ్ళంతా వెళ్ళి పడుకోండి. వెళ్ళండి. హలో, ఏంటిది? ఏముంది? ఆ పడుకోవటం ఏంటి అని. తప్పే ఉంది, తను కూడా పడుకుంటుందిగా. నీ వల్ల కాదులే గాని నువ్వు నీ రూమ్కి వెళ్ళి పడుకో. నేను వెళ్తే నువ్వు ఇక్కడ ఉందావనా? నువ్వు సరిగ్గా చూసుకోపోతే ఏం చేస్తావు మరి? ఇప్పుడేమంటావు? శ్యామ్ అలా పడుకుంటే నువ్వు ఇక్కడ అలా కూర్చొని తను జాగ్రత్తగా మానిటర్ చేస్తూ ఉండాలి. యు మీన్ హోల్ నైట్? అవును, రాత్రంతా మేల్కొని కళ్ళార్పకుండా సిస్టర్ వైపు అలా చూస్తూ ఉండాలి. అవును, అలా అయితే అది నువ్వు ఉండగలిగితే ఉండు, లేకపోతే నేనుంటానంటావు. దట్స్ బెటర్ ఏమో సూర్య. షట్ అప్. సూర్య, యు కెన్ గో. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ హర్. షటప్ అంటాం కాదు, జాగ్రత్తగా చూసుకోవాలి. శ్యామ్, నీకేదైనా ప్రాబ్లం అయితే వెంటనే నాకు కాల్ చేయి. అంత నెసెసిటీ ఏమి రాదు. యు కెన్ గో. సూర్య, ఈ నైట్ కి ఇంకో సర్ప్రైజ్ ఇస్తే మాత్రం ఊరుకోను. అన్నయ్య, ఈరోజు సర్ప్రైజ్ ఏంటో ముందుగా మాతో చెప్తే మేము సంతోషిస్తాం కదా. నా కర్మ. అభి మ్యాటర్లో జరిగిన దానిలో నీ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉందని, అసలు తప్పు నీ నుంచే స్టార్ట్ అయిందని బయటపడుతుంది. ఆ తర్వాత నీ లైఫ్ ఏమవుతుందో, ఈ ఇంట్లో నీ పరిస్థితి ఏంటో అర్థం చేసుకుని మాట్లాడు. అన్నయ్య ఒంటరిగా ఉంటాడు. ఇదే మంచి టైం అన్నయ్యతో మాట్లాడడానికి. ఆ అభి అనే అబ్బాయిని నీకు పరిచయం చేసింది సామాన్యేనా? లిల్లీ, ఈ టైంలో నువ్విక్కడేంటి? అన్నయ్య అది అవును, నువ్వు పడుకోలేదేంటి? పాకిస్తాన్ ఇండియా ఒకే చోటుంటే ఏం జరుగుతుంది? యుద్ధం జరుగుతుంది. అలా యుద్ధం జరుగుతుందేమోనని భయంతో బయటకొచ్చా. అర్థం కాలేదన్నయ్య. శాము సామాన్య ఒకే గదిలో ఉన్నారు కదా. ఓ,
అదా అక్కడ ఏం జరుగుతుందో ఆ సినిమా చూద్దామని. హ్యాపీగా ఉందన్నయ్య. ఇంకా సినిమా చూడకుండానే? అది కాదన్నయ్య, నిన్ను చూస్తే చాలా హ్యాపీగా ఉంది. ఆ? అవునన్నయ్య, శామ్ వదిన కొండ మీద నుంచి పడిపోయినప్పటి నుంచి డిస్టర్బ్డ్గా ఉన్న నీ మొహంలో ఇప్పుడే నవ్వు చూశాను. నువ్వు కాస్త రిలీఫ్గా ఉన్నావని హ్యాపీగా ఉందన్నయ్య. అది సరే, నువ్వు గాని నాతో గాని ఏమైనా చెప్పాలని వచ్చావా?